2 ఎద్దులు అయితే వచ్చి ఇలా శిలగా అయితే మారిపోయినాయి. వీళ్ళనే బ్రహ్మ విష్ణువులు అని కూడా అంటారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రదేశానికి అయితే రావడం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అయితే శిల్పగిరిగా పిలుచుకునేవారంట. మనం చెప్పాం కదా శాసనం అని. ఇదే మొత్తం ఈ టెంపుల్ గురించి మొత్తం అంతా ఈ శాసనంలో అయితే ఉంది. ఈ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం కట్టినది అయితే చోళ మహారాజులు వాళ్ళ హయాంలో వచ్చేసి ఈ దేవస్థానం అయితే కట్టినారు. తర్వాత 100 సంవత్సరాల తర్వాత అయితే మనకు ఆ భోగేశ్వర స్వామి దేవస్థానం అయితే శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో అప్పుడైతే ఆయన అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడైతే మనము కొండ మీదకి అయితే వెళ్దాము. అక్కడ గుడి మొత్తం బావి అన్నీ ఉన్నాయంట. ఒకసారి అయితే మనము పైకి అయితే వెళ్దాం రండి.